అసలు మీ వాస్తవానికి హిందూ జీవన విధానం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా మీరు. మరి మిమ్మల్ని ఎందుకు తప్పర్థం చేసుకుంటున్నారు? లేకపోతే గనక అది ఏమిటి, ఇది అర్థమైతలేదు మరి ఏమిటి కారణం? ఎందుకు తప్పు అర్థం చేసుకుంటారంటే, నేను ఒక పార్టీని, ఒక సంఘాన్ని బలపరిచి ఉంటే గనక బహుశా ఆ పార్టీ చాలా గొప్పది, అది హిందువుల పార్టీ, లేకపోతే ఆ సంస్థ చాలా గొప్పది, అది హిందువుల సంస్థ అని నేను ప్రచారంలో చేసి వాళ్ళ డిజైన్లోకి వెళ్ళి ఉంటే కనుక నాకు ఇప్పుడు ఉన్నదానికి 50,000 రెట్లు ఎక్కువ కీర్తి వచ్చేది, అన్ని చోట్ల మోగిపోయేది, నాకు సపోర్ట్ సిస్టమ్ వచ్చేది. నా గురించి ఏమైనా అంటే ఎవరైనా బుచ్చన్న గారు ఏమైనా బుచ్చన్న గారు కొట్టడానికి బయట స్టూడియో బయట ఎవరైనా తయారుగా ఉండేవాళ్ళు, అంత పాపులారిటీ వచ్చేది. కానీ నేను స్ట్రీమ్కి ఎదురైతేటువంటి మనిషిని. వాళ్ళకు ఒక రాజకీయమైన డిజైన్ పద్ధతి ఉన్నాయి, నేను దాన్ని అంగీకరించట్లేదు. రాజకీయాలు మన మతాన్ని స్వాధీనపరచుకోవడాన్ని, రాజకీయాలు శాసించడాన్ని నేను అంగీకరించట్లేదు. అందువల్ల ఖచ్చితంగా నన్ను ద్వేషిస్తున్నారు అందరూ కూడా. హిందూ మతం అంటే కొన్ని విలువలు ఉన్నాయి, నేను ఇందాక చెప్పాను, చాలా విస్తారంగా ఉంది. రాముణ్ణి అంగీకరించినటువంటి హిందూ శాఖలు ఉన్నాయి, పురాణాలను అంగీకరించిన హిందూ శాఖలు ఉన్నాయి. అసలు హేతువాదులను లేకపోతే నాలాంటి అజ్ఞేయవాదులు ఇంకా అందరూ కూడా హిందువులే అవుతారు. మన మతంలో అన్ని రకాల విషయాలు ఉన్నాయని నేను చెప్తున్నాను కదా. మరి హిందూ మతం ఎలా నిర్వచిస్తామంటే కొన్ని లక్షణాలు బట్టి నిర్వచిస్తాం. ఆ లక్షణాలు ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, సమానత్వం, ఇవన్నీ మేము రాసుకున్నాం. అయితే నేనేమంటానంటే మొత్తం అన్ని శాఖలు ఈ లక్షణాలు ప్రదర్శిస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి నువ్వు హిందువి, నువ్వు కాదు అని పోరాటం చేస్తున్నారు కదా, వాళ్ళు దీన్ని పాటించరు, వాళ్ళు ద్వేషిస్తారు, పక్క మతాలను తిడతారు, మేకులను లేకపోతే శవాలను లేకపోతే ఇంకా రకరకాల భాష వాడతారు. హిందువుల చరిత్రలో ఎటువంటి భాష ఇప్పుడు మనం వాళ్ళే, ఎవరిని తిట్టలే. అనో భద్రా క్రతోయంతు విశ్వత అని వేదం చెప్పిందంటే ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినా మాకు రావాలండి. మా దగ్గర ఎక్కర్లేదు, మీ దగ్గర మంచి పని ఉందా, మా తలుపులు తెరిచాము, మాకు ఆ గాలి కావాలి. గొప్ప విషయం కదా, చాలా హృదయం మామూలు కాదు. ఇప్పుడు మనం ఏంటంటే, ఎందుకు నువ్వు సాయిబాబా ఎందుకు, సాయిబాబా మన దేశంలో పుట్టినటువంటి వాడు, సాయిబాబా ఎందుకు, బ్రహ్మకుమారులు ఎందుకు, లేకపోతే యేసుక్రీస్తు అంటే ఇంకా ఎల్ భాషలో ఎం భాషలో తమ్నైల్స్ పెట్టావు, వీళ్ళు హిందూ మతం. హిందువుల భాష అది కాదండి. అసలు హిందువులు ఒక ఫ్రేమే లేదు. నువ్వు ఫ్రేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు, పలానావాడు హిందూ పలానావాడు కాదని దాడులు చేస్తున్నావు. పైగా వీళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు బసవన్న మొత్తం వేదాన్ని అంగీకరించడు, దయానంద సరస్వతి పురాణాలను అంగీకరించాడు. కానీ వీళ్ళు హిందూ మతాన్ని నిలబెట్టారు, వాళ్ళు హిందూ మతం తలుపులు తెరిచారు. దయానంద సరస్వతి జీవితాంతం పోరాటం చేశాడు. దయానంద సరస్వతి భావాలని నేను రాసినప్పుడు దాని మీదే నా మీద కేసు వచ్చింది, మొదటి కేసు. దయానంద సరస్వతి భావాల్లో మహమ్మద్ ప్రవక్తని ఆయన ఏమన్నాడో రాస్తే నేను రాముడి కృష్ణుడు అన్నీ రాశాను, కానీ కేసు మహమ్మద్ ప్రవక్త పెట్టారు. మహమ్మద్ ప్రవక్త గురించి నిందించాడు రమణమూర్తి, ఇది యేసుక్రీస్తుని నిందించడానికి పెట్టారు కేసు. దయానంద సరస్వతి నేను కాదండి, దయానంద సరస్వతి పుస్తకం అది ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది, అది ఎప్పటిదో అని చెప్తే దయానంద సరస్వతి వాడు ఎక్కడ ఉంటాడు, వాడిని కూడా మూసేద్దాం అని వాడేస్తాయి, వీడి నాలెడ్జ్ ఇంతే, వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు సరస్వతి అని వాడు ఫోన్ చేసి. అంటే ఇప్పుడు దయానంద సరస్వతి భావాలు నేను ఒప్పుకుంటానని చెప్పడం లేదు, కానీ ఆయన అభిప్రాయం ఇదేం చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను బుచ్చన్ గారు, మహమ్మద్ ప్రవక్త మీద ఎవరైనా తిట్టారనుకోండి, కేసు వచ్చింది అనుకోండి, ఆర్ఎస్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారు? మిమ్మల్ని అడుగు, వీటిలో ఉండే స్పందన ఉంటుంది ఏమంటే వారి స్పందన వారికి ఉంటుంది, ఏముంటుంది చెప్పండి, ఊరికి ఊహించి చెప్పండి. ఇక మనం చూస్తున్నాం కదా సార్, మహమ్మద్ ప్రవక్తను విమర్శిస్తే అతని మీద కేసులు పెడితే నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మద్దతు ఇవ్వాలి, అవునా కదా? కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జాగృతి పత్రికలో బాక్స్ కట్ రాశారు, అప్పటికి 11 సంచికలు వచ్చినాయి కేసు మహమ్మద్ ప్రవక్త మీద. ఏమని రాశారంటే మాబాగాయింది రమణమూర్తికి నాశనం అయిపోయాడని చెప్పారు. మొన్న తిట్టాడు, సర్వైవ్ అయ్యాడు, ఇప్పుడు చూడండి అయిపోయాడని అంటారు. అప్పుడు సర్వైవ్ అయ్యాను, ఇప్పుడు సర్వైవ్ అన్నది ఏం ప్రాబ్లం లేదు. రమణమూర్తి అన్ని మతాల్లో ఉన్నటువంటి చెడుగుల్ని విమర్శించగల స్థాయి ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, ఖచ్చితంగా విమర్శిస్తాడు. అన్ని మతాల్లో మంచిని తీసుకోగలిగినటువంటి వాడు, ఎందుకంటే వేదమే పర్మిషన్ ఇచ్చింది నాకు అలా తీసుకోమని, వేదమే చెప్పింది. మీది ధైర్యమా మొండితనమా? ఒక విషయం చెప్పమంటారా, హిందూ మతంలో ఇప్పుడు మనకి మిగతా ధర్మాల్లో మీకు పురాణాల్లో ఏముంటుంది, మంచి పనులు చేస్తే స్వర్గం వస్తుంది, అంతే కదా. ఏదో పురుష స్పర్శేరు కానీ కన్యలో లేకపోతే ఇంకోటి రంభా రోసి మేనకు వస్తారు. కానీ యాక్చువల్గా మన ప్రాచీనమైనటువంటి ధర్మంలో ఉపనిషత్తుల్లో మనకి ప్రామిస్ చేసిన విషయం ఏంటంటే నిర్భయత్వం. యతో వచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చనేతి. ఎక్కడికి మనసు వాకు చేరుకోలేకుండా వెనక్కి వస్తున్నాయో, అందుకోలేకపోతున్నాయట, దాన్ని దేన్నో వెనక్కి వచ్చేస్తున్నాయట, దాన్ని ఆ బ్రహ్మం యొక్క దాన్ని ఆనందం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నటువంటి విద్వాన్ అంటే తెలుసుకున్నటువంటి వాడు నా బిభేతి కుతశ్చనేతి, ఎవరికి భయపడ్డాడు. ఈ భయం లేకపోవడం, వీతరాగ భయక్రోధ, ఈ భయం లేకపోవడమే పదే పదే చెప్పారు. అందుకే వివేకానంద ఏమంటాడంటే నిన్ను ఆధ్యాత్మికత బలసంపన్నుని చేస్తుంది అని. ఒకసారి మీకు ఏమీ అక్కర్లేదు అనుకోండి, మీరు ఏం కోరుకోవట్లేదు, మిమ్మల్ని మించిన బలవంతుడు ప్రపంచంలో ఉండలేడు. ఇది హిందూ మతం యొక్క మెయిన్ ఫిలాసఫీ.
మీరు కర్మణ్యవాధికారస్తు మా ఫలేషు కదాచిన కర్మ మీద తప్పితే నేను నా డ్యూటీ మీద తప్పితే నాకు ఏమొచ్చినా నేను రెడీగా ఉంటానని అనుకుంటాను. అందువల్ల మీరు ఏమి ఆశించినప్పుడు మీకు ఇది కావాలనుకోండి, మీరు డిప్రెస్ అవ్వడం మొదలు పెడతారు. నాకు అది కావాలి, అది జరగట్లేదు, వాళ్ళని నింపేయాలి, వాళ్ళని కూర్చోవాలి, నేను కూడా ఎమ్మెల్యే కావాలి, లేదా ఇంకోటి ఏదో కావాలి, ఇది ఉందనుకోండి మైండ్లోను, నేను ఆటోమేటిక్గా బలహీనుడిని అవుతాను. కానీ నాకేం అక్కర్లేనప్పుడు నన్ను ఏం చేసి ఎవరైనా భయపెట్టగలుగుతారు? నేను నిర్భయుడిని అవుతాను. ధర్మం అది ప్రామిస్ చేసింది. ఆ నిర్భయత్వం నన్ను 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీ మీద అన్ని రకాల కేసులు, అన్ని రకాల దాడులు, అవునా? అవును. మీరు జర్నలిజం వైపు దీని వైపు ఎట్లా రావడం సంభవించింది? ఏం లేదండి. అంటే నేను 2000కి ముందు కూడా నాకు చరిత్ర ఉంది. అంతకుముందు కూడా నేను చాలా పెద్ద పెద్ద పనులు చేశాను. ఏమి? మీ ఇంటర్వ్యూ చాలా పెద్ద అయిపోతుంది. పర్వాలేదు సార్, అంటే ఏదో మరి ఒక మనిషి రాడు తేలడానికి అంటే ఇప్పుడు మత సామరస్య సమ్మేళనాలు చేయటం, ఇప్పుడు 1991లో 92లో అయోధ్య ఆలయం బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. అప్పుడు నాకు జయభారత్ లేదు, విజయవిహారం లేదు, ఏమి లేదు. రోడ్డు మీద తిరిగేటువంటి మామూలుగా బస్సులు ఎక్కి తిరిగేటువంటి కుర్రాడిని నేను హైదరాబాద్లో. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు సుమారుగా కొన్ని వేల శాంతి ప్రతిజ్ఞలు గాంధీ గారిది తీసుకుని బస్సులో వెళ్తుంటే ఆ బస్సు అంతా తిరిగి చేయించేవాడిని. నేను వాడు ఉద్యోగం చేసుకునేవాడిని బయట. ఆటోలో కూర్చుంటే ఆటో వాడికి చేయించేవాడిని. ఎక్కడ తిరిగితే అట్లా నేను నా మిత్రుల చేత కొన్ని వేల సంతకాలు చేయించాను. అది శాంతి ప్రతిజ్ఞలే. అదే పని జయభారత్ పుట్టడానికి కారణమైంది. 2000 మళ్ళీ గుజరాత్ అల్లర్లు జరిగేటప్పుడు 2002లో విజయవిహారంలో అదే ప్రతిజ్ఞ ప్రింట్ చేసాం. ఆ పని 92లో చేసిన వాడిని. అలాగే మత సామరస్య సమ్మేళనం జరిపాం. జ్వాలాముఖి గారు కూడా ఇన్వాల్వ్డ్. ఇది 7-8 భాషలతో జాతీయ సమైక్యత మత సామరస్యం మీద కవి సమ్మేళనం పెట్టినప్పుడు జయభారత్ విజయవారం లేవు. శేషేంద్ర గారు దాని అధ్యక్షుడు. శేషేంద్ర చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఎందుకని ఆయన అప్పుడు స్ట్రీమ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. నాకు వ్యతిరేకంగా ఉండడం ఇంకా ఇష్టం. 7 భాషల కవి సమ్మేళనం అనేది భారతీయ విద్యాభవన్లో పెట్టాను. అప్పటికి నాకు ఏ సంస్థలు లేదు. నేను కంటిన్యూస్గా పనిచేస్తాను. ఇప్పుడు నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు మొట్టమొదట 9వ క్లాసులో ఉన్నప్పుడు సంఘం పెట్టాను. అది పెద్ద సంఘం ఆ రోజుల్లో. దానివల్ల నా చదువు సర్వనాశనం అయింది. కానీ పని చేయటం అనేది అప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. చెప్పడానికి చెప్తున్నాను నేను. ఆ పనులు చేసేవాడిని. పత్రికలు పెట్టాలి అనేటువంటి ఆలోచన నాకేం ఆశయంగా ఎప్పుడు లేదు. ఎప్పుడు చిన్నప్పుడు ఒకసారి అనుకుంటా మర్చిపోయాను నేను. విజయవిహారం పెట్టడానికి విజయవిహారం పత్రిక పెట్టాలని కారణం ఏమీ కాదు. అసలు నేను నమ్మే విషయం ఏంటంటే విజయవిహారం కానీ మరొకటి కానీ, అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరైనా ఈ పని చేస్తే జయభారత్ లాంటి సంస్థ ఇంకోళ్ళు ఎవరైనా పెడితే వెళ్ళి దాంట్లో పనిచేసి దాన్ని జెండా పట్టు తిరుగుతాను. మనం పెట్టాలి, మనం రాయాలని కోరిక నాకేమీ లేదు. విజయవిహారం లాంటి పత్రిక ఇంకోటి ఎవడన్నా నడుపుంటే నేను పత్రిక పెట్టేవాడిని కాదు. ఏదో నేను ఆ రోజు న్యూస్ చూస్తున్నాను. 2000 సంవత్సరం జనవరి 30న విజయవారం ప్రారంభించాం. 99 విషయాన్ని చెప్తున్నాను నేను. ఒక న్యూస్ చూస్తున్నప్పుడు నేను గబగబా ఛానల్స్ తిప్పి చూశాను. అన్ని ఛానల్స్ లేవు ఆ రోజుల్లో. పత్రికలు చూశాను. ఎక్కడ కూడా దాని మీద నేను అనుకున్న విధానంతో అనాలిసిస్ కానీ ఫ్యాక్ట్ బయట రావడం కానీ జరగలేదు. అది మళ్ళీ గోస్ సమ్వేర్ ఎల్స్. దాన్ని అక్కడే ఉంచండి. అయితే నాకు అర్థమైన విషయం ఏంటి, ఎవరు మాట్లాడలేదు. మాట్లాడబోతుంటే నాకు బాధ కలిగింది ఏంటి, అప్పుడు నేను వెంటనే ఆ సెకండ్లో నిర్ణయానికి వచ్చాను, మనం పత్రిక పెట్టాలని. అప్పుడు నేను పత్రిక పెట్టేంత ఖాళీగా కూడా ఏమి లేదు, రాసే పరిస్థితులు అస్సలు లేదు. నేను రాయాలని కూడా అనుకోలేదు. నాతో ఉండే సహచరులకు నేను ఇటు పరిస్థితిలో రాయననే ప్రామిస్ మీద పత్రిక ప్రారంభించాను. ఇంకా చాలామంది తీసుకొచ్చా కూడా. కానీ మొదటి ఇష్యూ నుంచి నేను రాయటం మొదలైంది. 80% పత్రిక నేనే రాసేవాడిని. 20 పేర్లతో రాసేవాడిని సుమారుగా. అంటే ఇప్పుడు ఇది ఎవరు అడగట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మీరు విజయవిహారం కూడా చూడండి, మార్కెట్లో ఆల్రెడీ బాగా డిబేట్ అవుతున్నటువంటి ఇష్యూస్ మేము ఎత్తేవాళ్ళం కాదు. అంటే ఎవరో ఎత్తుతున్నారు కదా, నా మనసులో ఇంకేమీ లేదు. దాన్ని నేను కూడా ఎత్తాను అనిపించుకోవడం నాకేం ఇంట్రెస్ట్ లేదు. విజయవిహారంలో ఉన్న విషయాలు బయట ఉండేవి కాదు. ప్రత్యూష యాక్టర్ చచ్చిపోయింది అనుకోండి, విజయవిహారంలో చాలా చిన్న ఐటమ్ వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ వెల్ డిబేటెడ్. దాని మీద ఉన్న ఫ్యాసెట్స్ మిగతా వాళ్ళు ప్రజెంట్ చేశారు. వై షుడ్ ఐ? నేను ఇంకోటి ఏదో మాట్లాడేవాడిని. అది ఎవరు క్వశ్చన్ చేయండి, ఎవరు మాట్లాడారు. గీతా యూనివర్సిటీ వాళ్ళు ల్యాండ్ కబ్జా చేశారు. ఇన్నాళ్ళ తర్వాత మొన్న లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ టైంలో ఒక మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకున్నారు. మేము రాసింది 2001లో. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 24 years ఎప్పుడు చేశాడు. ఆయన నాకు మాట్లాడుతున్నప్పుడు మీరు వేసినటువంటి సర్వే మ్యాపే కారణం అని చెప్పాడు. ఆ సర్వే మ్యాప్ ఆ రోజు ఎవడో వేయలేదు. ఐఎంజీబీ కుంభకోణం అనేటువంటిది పత్రికలన్నీ ఐఎంజీకిను ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అని రాశారు. తవ్వితే అసలు ఐఎంజీకి తెలియదు. ఐఎంజీబీ అనే కంపెనీ చంద్రబాబు గారే 3-4 రోజుల్లో ఏర్పాటు చేయించుకుని బిల్లీరావు అనే వాడితో ఏర్పాటు చేయించి కేవలం 4 days వయసు ఉన్నటువంటి కంపెనీకి మొత్తం స్టేడియం సహా అన్ని రాసిచ్చాడు. దాన్ని మేము బయట పెట్టాం. 1500 కోట్ల కుంభకోణం.